సో హావ్ ఇయర్స్ వెల్కమ్ ఛానల్. మనం బండిలో ఉన్నామండి ప్రజెంట్. ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు తులసూరుపడ్డ. ఇక్కడ గేదె చూసుకోవచ్చండి. ఇక్కడ గేదె చూసుకోవచ్చు, అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇట్లా ఉంటాయండి బండి గేదెలు. ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు. మూడో అయితే గేదె పాలనరం చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక తొలిత పడ్డ కూడా ఉంది. ముర్రా కూడా పనిచేద్ది ముంగట. తొలిత పడ్డ బాడీ షేప్ చూసుకోవచ్చు, స్ట్రక్చర్ చూసుకోవచ్చు. అంటే ఈ షెడ్లో ఓన్లీ 4 గేదె పెట్టుకున్నారు, బట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. రైతు దగ్గర ఉంది ఇది, చూసుకోవచ్చు. బ్రీడ్ చూసుకోవచ్చు, అసలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు రైతు కూర్చున్నాడు కదా. సో ఇది బేరం నడుస్తుంది. ఒకవేళ బేరం అయిపోతే నేను అప్డేట్ ఇస్తాను మీకు క్లియర్గా. ఈజీగా పూటకి 8 ఆరాల గ్యారంటీ తీసుకుంటాం, బట్ 8 లీటర్లు అయితే ఖచ్చితంగా పెడుతుంది పూటకి. పాలనరం కానీ అన్నీ. ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు, బన్నీ ఫేస్ ప్యూర్. తొలిత పడ్డ చూసుకోవచ్చు. సో బేరం అయిపోయిందండి, ఇంచుమించు హాఫ్ అన్ అవర్ మీదనే పట్టింది బేరంకి. సో బేరం తీసుకున్న తర్వాత ఇది ప్రెగ్నెంట్, డెలివరీకి రెడీగా ఉంది కాబట్టి ఈ డెలివరీకి రెడీగా ఉన్నా లేకుండా దారాలు చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆల్మోస్ట్ మనకి పాలలు దిగింది, డెలివరీ అయిపోతుంది 3-4 డేస్లో. దీనికి ఎక్స్పీరియన్స్ కావాలండి, ఎట్లా చెక్ చేసుకోవాలి. సో దాంట్లో నరం ఏమైనా ఉందా, దార కరెక్ట్ ఉందా లేదా, ప్రతి అన్నిట్లో పవర్ ఉందా లేదా. పవర్ అంటే మనకి దార ఒక స్పీడ్తో వస్తుంది, అది కరెక్ట్ ఉందా లేదా. సో అన్నిటికీ ఎక్స్పీరియన్స్ కావాలి. దీనికి చాలా టైం పడుతుంది, ఇంత ఎఫర్ట్ ఉంటుందండి. ఇంత దూరం వచ్చి ఒక్క గేదె కొనికి కూడా మనకు చాలా టైం పడుతుంది. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కరెక్ట్ మనిషిని చూసుకోవాలి, కరెక్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇది చూసినా కూడా మళ్ళీ పాలు ఒకసారి టేస్ట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది, ఎందుకంటే ఉప్పగా ఉంటే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఎంత రేట్ పెట్టవచ్చో కింద మీరు కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.